ఇది మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వమని, ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఇది మంచి ప్రభుత్వం, ప్రజలు మెచ్చిన ప్రభుత్వమని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ పలు హామీలను అమలు చేసిందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని మంగళం ప్రాంతంలో ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో ప్రజల ముంగిటకు ప్రజావేదిక నిర్వహించి ముఖ్యమంత్రి ఇచ్చిన స్ఫూర్తి ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై కార్యక్రమాలు నిర్వహించుకుంటామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని సంయుక్తంగా పేర్కొన్నారు. శనివారం ఉదయం తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం సచివాలయం 2 నుంచి ఇది మంచి ప్రభుత్వం అనే బృహత్కర కార్యక్రమం ప్రజావేదికను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు సంబంధిత అధికారులతో కలిసి ప్రజా ప్రతినిధులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. 6,000 చేసి సుమారు 4,209 కోట్లు నెలకు పెరగడం జరిగిందమ్మా. ఇదన్నిటికంటే ఒక ఎత్తు అవుతే ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే మీకు ఇమీడియట్ గా అధికారులు వస్తున్నారమ్మా. అధికారులు స్పందించి చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు మనకి ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది నుంచి ఉన్నతాధికారి కలెక్టర్ గారి వరకు కానీ, ఎస్పీ గారి వరకు కానీ ఫోన్ చేసి మీకు స్పందిస్తున్నారమ్మా. ఇది మంచి ప్రభుత్వం. అందరికీ ఆరోగ్య బీమా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సుమారు 700 కోట్లు ఇమీడియట్ ఆలోచనలు ఇచ్చారమ్మా. ప్రభుత్వం వచ్చిన తర్వాత, కలెక్టర్కి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ ఒకటే ఆదేశాలు ఇచ్చారు. నాకు అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఒకటే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి కలెక్టర్లందరూ అని చెప్పి, అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఇది ఒక ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల్ని ముందుంచి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకు రోజువారు వచ్చే సమస్యలు ఏంటి అవి ముందు క్షేత్రస్థాయిలో కలెక్టర్లందరూ వెళ్ళి కనుక్కొని తెలుసుకొని వాటిని ఎలా పరిష్కారం చేయాలనేదే మాకు ఇచ్చినటువంటి మొదటి ఆదేశం. దాంట్లో భాగంగానే అప్పటి నుంచి వీలైనంత వరకు తరచుగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలతో కలెక్టర్లందరూ కూడా సమస్యలు తెలుసుకొని వాటిని ఎలా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. అంతేకాకుండా ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, ప్రజలకి కావాల్సినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చేసింది.